చిన్న చిన్న అడుగులు వేసుకుంటే నా బిడ్డ బడుగురికి రావాలి అని అమ్మవారు కన్నీరు తీసి కన్నీరు తుడుచుకొని ఆగో తల్లి కన్నీరు తల్లి తుడుచుకొని తన గుండెకు తానే తాత్పర్యం తెచ్చుకొని నా భర్త వరద రాజు క్షణమైతే ఇళ్ళ కత్తడే అవ్వ భర్త వచ్చిన వాళ్ళ భర్త దగ్గర సెలవు తీసుకొని ఎక్కడ అనుకుంటారు ఎక్కుతా దిగద అనుకుంటారు తిరుగుతా తిరుపతి పోత తీరమ్మ పోత వనతి పోత మానతి పోత కాశీ పోత గయా పోత శ్రీ మల్లికార్జున దర్బారే దేవాలయ కథాలు తిరిగి అంగాలింగ కామోదరే బాలభూపాల తిరుపతి రాష్ట్రాలు తిరిగి
లక్షణము ఇల్లు చెప్పాలంటారు, ఇల్లు బంధు లక్షణం ఇల్లు అని చెప్పాలంటారు మామ. ఆడిని మంచిదైతేనేమో సంసారం చక్కగెల్ల తీసుకుంటది, మొగోడులంగైనా తెలివి కల్లాడదైతే సంసారం తెలివి కల్లడిస్తుంది. కానీ ఆడదంగది మొగోడు తెలివి కల్లోడైతే ఆ సంసారం ఏనాడెళ్ళబోదు. భర్త రూపాయి తెచ్చితే రూపాయి నలోటి నోటి చేసి రూపాయి పావులు చేసి దాన్ని ఆడినంటారు. భర్త రూపాయి తెచ్చితే అలోటి నోటి కొడుకొని లభా లభాదిని ఆడారే
దాచుకున్న ధనము ధరిని దేవరమలంటారా ఆవులు గోవులుంటే బాలమోదలయ్యా నీకు భూములు సాగేటున్నాయా ఎవరడగబోరు కానీ ఇక కొడుకులు మీ డాలి అంటారంటారా తండ్రి రుణం తీర్చుకునడానికి కన్న కొడుకులు కావాలంటాడే నానా మగవాళ్ళ గుండె ఓటు ఉండంటారు నానా ఆడవాళ్ళ గుండెలు అక్కడి మంచి ఉండంటారయ్యా మొగోడికి ఎంత దుఃఖం వచ్చిన కానీ రెండు మోటార్ల సంఖ్యల తలకాయ పెట్టుకొని నాలుగు గీతలు కానీ మొగోడు కొల్లకి ఓరంటాడే నానా అదే మన గర్భమంత మందు మన కొడుకులతో మనకొక్క బిడ్డ ఉంటే రేపు రేపటి కాలాల నానా వాయిస్లో పెట్టి అత్తగారింటికి మనం సాగడం వినడాడు రేపు కర్మచారం తక్కువాయి మనం ఇది పెద్ద మనుషులవాయి నానా మన మోసే తీయటకు పోయి మోటాలు ఉండడి తాయి మనం మంచాల
ఆగో రానంటే ఎవడు వచ్చి ప్రాణం పెట్టి రావే నా బిడ్డ గౌరవ నీకు భూమి వడిసిందా అని గౌరవ ప్రాణం వస్తవంట విల కొట్టుకున్న తల్లికి ఆగో కొడుకులు కోడలు బలగలు బలగలు దాయాది బలగము ఓ ఏకజీవి పొల్లాడిన నాడు గౌరవ వెళ్ళిపోవంగా ఇక ఎవరు అది కట్టే
పిల్లగాని జర మూతంకరనో జర ముక్కంకరనో దబ్బర నల్లగనో ఉండని ఇంట్రి అయ్యో రాజక్కాగా పోరని ఎందుకు అన్నట్టమ్మా సమరకా కన్న పంచవర్ర ఉంటుంది కానీ వాడంత కంటే కర్రగా పాడు పడ్డలో ఉంటాం ఆగో కర్రగుండరని వాళ్ళు వారేసుకుంటారా ఎర్రగుండరని మనం దాచుకుంటావా ఆగో తీపిల్ల తీపి ఏ తీపి పెద్దలు అంటే కడుపు తీపి పెద్దలు ఉంటారు పండుల్లో పండు ఏ పండు పెద్దలు అంటే తలపండు పెద్దలు ఉంటారు దూరముల దూరము ఏ దూరం పెద్దలు అంటే ముప్పు దూరం పెద్దలు ఉంటారు ఓ నానా కడుపు అంటారు కానీ మంచి పిల్లలు మన పిల్లలు ఎట్లయితారు ఉన్నది అదరకిచ్చింది బుదరకిచ్చింది అల్ల ఎరువులు నేర్పి రాయ సొట్టు పడతారు లక్కువలు వేసే అదేమో చిత్రము కానీ ఆ చిత్రంలో మన్నువాడ ఆడోళ్ళు మాట్లాడితే శివంతికలతో గొడవ పెట్టినట్టు ఉంటుందట నా మొగ కుక్కల కొడుకులు మాట్లాడతారు నా ఈత కమ్మలతో తడిగట్టినట్టు కూడా ఉన్నది అబ్బా భర్తను ఒప్పించింది మెప్పించింది భగవంతుడు పూజలకు పోతానంటున్నది ఓ బాబా నేను ఎన్ని విధములు చెప్పినాను నా మాట వింటలేవే నేను పరిపరి విధములు చెప్పినాను మాట వింటలేవు బాబా నిన్ను నలుచుకోలేదా బాబా నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు నేను రాజ్యానికి రాజును బాబా నేను దేశానికి దొరనే నువ్వు నా మాటినక పేరంక నేను నా రాజ్యం ఎట్లా కాపాడుకుంటానే ఓ బామ నేను నేను 66 రాజ్యాలకు అధిలోక పండితుడను 77 దేశాలకు చక్రవర్తిని రాజ్యాల మీద నా పేరు ఇక నియంబడి నేనంటే నా పేరు ఎక్కడ ఉంటదే బామా నేను రాలేను రాజ్యానికి రాజు అనేటోడు ఉంటేనే రాజ్యము దక్కుతుంది జంగలి పులి వచ్చిందంటే జంగలి దక్కుతుందట ఊరికిద్దరు దక్కుతుందట వాడకట్టి మీద ఒక మంచి తల్లి ఉంటేనే వాడంతా మంచుకుంటారట 10 మంది మంచి వాళ్ళల్లో ఒక చెడ్డోడు ఉంటే వాడి చెడ్డ గుణాలు మంచోళ్ళకు నేర్పుతాడు చెడ్డ వాళ్ళల్లో ఒక్కడు బుద్ధివంతుడు ఉన్న మంచి గుణాలు చెడ్డ గాడులకు నేర్పుతాడు వాడకట్టి మీద ఒక మంచి తల్లి ఉంటే వాడంతా మంచుకుంటారు ఎట్లా మంచుకుంటారంటవా ఒక్కరో కోడి పుంజు గుయ్యంగానే కోడి పూత బొద్దుకునేసి అది పూతలు వేసుకునేది ఆడిని పరమ ప్రతిభతరాలు వాడకట్టి మీద ఒక మంచి తల్లి ఉంటే రాత్రి 12 టీవీ చూసి తెల్లార బట్టలు రాకమంటే మందినా సౌతులుంటే ఓ వాళ్ళు పిలుచుకుంటా నెత్తుకోకుండా గోర్లు కొట్టుకుంటా ముక్కుల పరుపులన్నీ సంపరించుకుంటా శిబిరాన్ని చదువుకుంటా లేచే వరకు ఇంటి పక్క రాజక్క అనుకుంటది చల్లుకుంటది రంగెల్లి ముగ్గులు పెట్టుకుంటది ఆడోళ్ళ గుణమే ఎంతగానో ఇంటి పక్క పొంటలు పైకత్తారంటే కళ్ళు వెండుతారు అబ్బా ఇంటి పక్కన సమితికి 4 కాళ్ళు ఉన్నాయా 4 చేతులు ఉన్నాయా ఆగో నాకన్నా ముందుగోలు పని ఎందుకు చేసుకోవాలి అని రేషంగనో ఆగో కోపంగనో ఆమె 3ంటికి లేస్తే వీళ్ళు 2ంటికి లేచి పని చేసుకుంటారే నా తల్లులారో మంట ఓ బాబా నేను కచ్చేరి కాడిపోతున్నాను దానం బంధు పెట్టకు నువ్వు ధర్మం బంధు పెట్టకు ఆగో ఆడవాళ్లకు పూర్వజన్మం లోపల చేసుకున్న పుణ్యం కావాలని అంటారు పూర్వజన్మ సుకృత ఫలాలనే పుణ్యం కొద్ది పురుషుడు దొరుకుతాడు ఆడదానం కొద్ది పిల్లలు కలుగుతారు ఆట బావా ఆగో దానం చేయక సంపాదించేదేమో లేదు మన్ను కోట్ల శ్రీమంతం ఉన్న కొంబల్ల బాధపడతారు కానీ మనిషిని కాట్ల పెట్టినాడు కాసన్న వెంబడి రాలు ఉంటారు లక్ష్యాధికారైన లవణం అందగా కానీ మెరుగు బంగారాన్ని ఎవరు మింగవోరే ఎంత సంపాదించిన కూడి కొరకే ఎన్నొద్దులున్న మన ఈ చెత్త కాడి కొరకే గుడికి లోపల ఐసు పోసుకొని గుంజ కవలు ముడి పెట్టుకోను రాలేదే ఓ వరద సుందరి ఓ బాబా నేను కచ్చిరి కాడిపోతున్నా ఇళ్ళల్లో ధరం బండల్లో వసుకోమన్నాడు చేసుకున్న భార్యకు ఏనాడైతే సెలవునిచ్చిండో ఆగు అమ్మవారు వరద సుందరదేవి భర్త సెలవులు తీసుకొని 66 కూరలు అల్లముల పెరుగు 36 కూరలు ములక పువ్వు పచ్చడ 76 కూరలు దేవనాటిని అందులో మజ్జిగతోని రాజ్యాల రాజు ఎప్పుడు అన్నం తిన్నాడో రంపెతోని కోసిన రామగిరి పోక దౌడకేసుకొని కచ్చిరి కాడికి ఎట్లా పోతున్నదే ఆ వరద రాజు ఎట్లా పోతున్నాడు రామ 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 రామ
అనుకున్న భార్యకు సెలవునిచ్చి కచేరి కాడికి వెళ్ళిందయ్యా. నాగేశ్వరి బొట్టు పెట్టింది, బంగారు బొట్టు పెట్టి, తురుము